అందరికీ నమస్కారం. విందు వినోదం ఛానల్కి స్వాగతం. ఇవాల్టి రెసిపీ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు రెసిపీ బగారా రైస్ విత్ చికెన్ 65. బగారా రైస్ కోసం 4 కప్స్ బియ్యం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో బిర్యానీ సామాన్లన్నీ రెడీ చేసుకుని కొంచెంగా తీసుకొని పెట్టుకుందాం. చెక్క, లవంగ, పలావాకు, షాజీరా, జాపత్రి, అనాస పువ్వు, జాజికాయ, మరాఠీ మొగ్గ, నల్ల యాలుకలు. ఒక బాండీలో 4 స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేయాలి. హీట్ అవ్వగానే ఒక ఉల్లిపాయని స్లైసెస్లో కట్ చేసి యాడ్ చేయాలి. ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా దినుసులన్నీ వేసి వాటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తీసుకుని ముక్కలుగా కోసి ఉల్లిపాయలతో పాటు వేసి ఫ్రై చేయాలి. ఇలా కొత్తిమీర, ఉల్లిపాయ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందే నానబెట్టుకుని ఉంచుకున్న 4 కప్పులు బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసి బాగా మసాలా అంతా పట్టేలా కలపాలి. అరకట్ట పుదీనా ఆకులు వేయాలి. ఒక 10 పచ్చిమిరపకాయలని స్లైసెస్లా కట్ చేసి అవి కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా పచ్చిమిరపకాయలు, పుదీనా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యానికి సరిపోయేంత నీళ్ళు పోయాలి. అంటే 4 కప్పులకి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి 7 కప్పులు నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన గుమగుమలాడే బగారా రైస్ రెడీ అయిపోతుంది. సో సింపుల్ అండ్ టేస్టీ పర్ఫెక్ట్ బగారా రైస్ రెడీ. చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు: నేను 1 కేజీ చికెన్ని ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసి పెట్టాను. చికెన్ మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేయాలి. మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టుకోవడం కోసం కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు అలా కలుపుకున్న చికెన్ పీసెస్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కోడిగుడ్లు కూడా వేసి కలుపుతున్నాను. అలా కలుపుకున్న చికెన్ పీసెస్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పోసి వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి వేస్తూ నిదానంగా ఫ్రై చేయాలి. ఇలా చికెన్ పీసెస్ని మధ్యలో తిప్పుతూ నిదానంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ పీసెస్ని వేరే ప్లేట్లోకి తీసేద్దాం. ఒక 10 పచ్చిమిరపకాయలని మధ్యలో సన్నగా చీల్చి వాటిని కూడా వేసి ఫ్రై చేద్దాం. ఒక ప్లేట్లోకి తీసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేస్తే మన చికెన్ 65 రెడీ. బగారా రైస్ విత్ చికెన్ 65 మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.